వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోట ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా అంతా బాగా ట్రెండ్ అవుతున్న సినిమా చావా. అవును, మనకు తెలిసిందే. ఎందుకంటే బయట అసలు మామూలు కలెక్షన్స్ లేవు. అయితే ఆ సినిమా కంటెంట్ అండ్ ఆ హిట్ స్టాటస్తో పాటు కాంట్రవర్సీస్ కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బయట అసలు మన అంటే చిన్నప్పటి నుంచి ఒక సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్నే క్వశ్చన్ మార్క్ చేసే విధంగా బయట ట్వీట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఒక వీరుడి కథ పుస్తకాల్లో నుంచి తొలగించి మొఘల్ ఎంపైర్ల యొక్క రాజసం గురించే ఎక్కువ మనకి బోధించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సార్. అసలు ఇది చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న ఒక మాట తప్పు. ఇలాంటి వీరుడి కథను తొలగించి అనేది కాదు. సారీ సార్. తొలగించడం ఏం లేదు, ఉన్నది ఏమైనా తీయలేదు. అదే సార్, వాళ్ళు చెప్పాల. పాఠ్యాంశాల్లో మన ఇండియన్ ఏ స్టేట్ సిలబస్ ఎడ్యుకేషన్ సిలబస్ తీసుకున్నా ఎక్కడ ఏదాని గురించి మెన్షన్ చేయలే చరిత్రలో. మొఘలాయుల గురించి ఎక్కువ చెప్పే దాని వెనక ఒక కారణం ఉంది. మొదటి కారణం ఏంటి అంటే మనకి చరిత్రను రికార్డ్ చేయడం అనేది చాలా తక్కువ. బేసిక్గా ఉన్న ఆధారాలు మిస్ అయిపోయో లేక ధ్వంసం చేశారో మనకు తెలియదు. కానీ మనకి చారిత్రక ఆధారాలు అంటే ఏంటంటే మొదట గుళ్ళ దగ్గర కోటల దగ్గర దొరికే శాసనాలు, ఈ దానాలు ఇచ్చారు, ఈ గుడి కట్టించారు, లేక ఈ కోట కట్టించారు, ఈ యుద్ధంలో గెలిచారు, ఇక్కడ చనిపోయారు, ఇక్కడ ఇంకోటి ఏదో చేశారు, ఇలాంటి శాసనాలు తప్పితే మనకి ఇంకోటి దొరకదు. మొదటి విషయం. రెండోది ఏంటి అంటే వాళ్ళ గురించి వచ్చే పురాణాలు, పురాణ గాథల్ని చరిత్రని కలగలిపి వచ్చేసాయి. తర్వాత ఒక 1000 ఏళ్ల పాటు, మొదటి 1000 ఏళ్ల పాటు మనకు లిఖితపూర్వకమైన రిటర్న్ హిస్టరీ తక్కువ. అనుశృతిగా నాకు తెలిసింది మీకు చెబితే, మీరు ఇంకోళ్ళు చెప్తే, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తే, అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి క్యారీ అయ్యేం తప్పితే చరిత్ర కావచ్చు, లేక తెలివితేటలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏ విషయాలైనా రికార్డెడ్ కాల. ఓకే, ఇది మన భారతదేశ చరిత్ర మొదటి ద్రోహం. రెండో ద్రోహం ఏంటంటే మొఘలాయులు 7వ శతాబ్దంలో తురుష్కులు భారతదేశం మీద దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత 10వ శతాబ్దం నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి గజనీ మహమ్మద్ దగ్గర నుంచి కుతుబుద్దీన్ ఐబక్ వరకు చాలామంది వచ్చారు. తర్వాత మొఘలాయ సామ్రాజ్యం, ఆ తర్వాత దక్కన్ సామ్రాజ్యాలు అన్నీ వచ్చాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక చరిత్రగానే తమతో పాటు తిప్పారు. మీరు అల్లావుద్దీన్ ఖిల్జీని తీసుకున్న, అక్బర్ని తీసుకున్న, ఔరంగజేబుని తీసుకున్న, మహమ్మద్ బిన్ తుగ్లక్ని తీసుకున్న, ఈ గొప్ప గొప్ప మొఘలాయ చక్రవర్తులందరూ వాళ్ళతో పాటు ఒక చరిత్రకాన్ని తీసుకెళ్ళి, ఒకరి చరిత్రకాలను తీసుకెళ్ళి వాళ్ళు రాసిన రికార్డెడ్ చరిత్రని వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు వరంగల్ కోటని ధ్వంసం చేసినప్పుడు అమీర్ ఖుస్రో అనుకుంటా, నేను పేరు పొరపడితే క్షమించండి, ఒక చరిత్రకారుడు రాశాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన సైన్యం వరంగల్ కోటను ఎలా ముట్టడి చేసింది, ఎలా జయించింది, ఎలా వాళ్ళు ఓడిపోయారు, ఎలా చిత్రహింసలు పెట్టింది అమీర్ ఖుస్రో అనేవాడు రాశాడు. అలాగే శ్రీరంగం దేవాలయం మీద అటాక్ జరిగినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినప్పుడు అవన్నీ కూడా రికార్డెడ్. అలాగే అక్బర్ టైంలో ప్రతిదీ రికార్డెడ్, ఔరంగజేబు చేసింది ప్రతిదీ రికార్డెడ్. చరిత్ర ఎప్పుడు విజేతల పక్షం. ఇప్పుడు వాళ్ళు రాయించుకునే చరిత్రలో వాళ్ళని ఎలివేట్ చేసే అంశాలు ఉంటాయి తప్పితే ఎదుటివాడి గురించి ఉండవు. ఇది ఒక రంగా జరిగిన పొరపాట్లు. అలాగే మన కృష్ణదేవరాయల చరిత్ర కూడా తీసుకొస్తే ఆయనది రాయవాచకం అని ఒకటి ఉంటుంది. ఆయన ఒక డైలీ రొటీన్, ఆ కాలంలో ఉండే ఒక డైలీ రొటీన్, ఆ కాలంలో రాసిన పుస్తకం, లేదా దొరికే కావ్యాలను బట్టి. కానీ ఫ్రెంచ్, పోర్చుగీస్ చరిత్రకారులు రాసింది బట్టి మన కృష్ణదేవరాయల గురించి కొంత అవగాహన వస్తుంది. ఉదాహరణకి మహామంత్రి తిమ్మరసు కళ్ళు కృష్ణదేవరాయలు పీకేసాడు అంటే మనకి చాలా పాపులర్ స్టోరీ. అవును సార్. దాని మీద నవలలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, జనం కథలుగా చెప్పుకుంటారు. దాన్ని ఒక పోర్చుగీస్ చరిత్రకారుడు రాశాడు. కృష్ణదేవరాయలు తన మంత్రి కళ్ళు పీకించేసాడు, అతను ఇలా బంధించాడు అని చెప్పేసి. ఒక విదేశీ చరిత్రకారుడు రాసిన దాంట్లో నిజాలంతా కృష్ణదేవరాయలు నిజంగా జరిగిందే లేదా మనకు తెలియదు. కానీ వాస్తవానికి ఏంటి అంటే అది నిజంగానే జరిగింది. ఓకే, దాని కౌంటర్ చెక్ ఏంటి అంటే ఇప్పుడు తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు స్వామివారిని సందర్శించాడు. ఆయనతో పాటు చంద్రగఢ్ ప్రాంతం చెందిన మహామంత్రి తిమ్మరసు కూడా అదే ప్రాంతం సందర్శించాడు. ఆ రోజుల్లో ఆలయానికి ఏంటంటే వాళ్ళు కొంత భూములు దానం కింద ఇచ్చేవాళ్ళు ఆలయ పోషణకి, సంరక్షణకి. దానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆలయంలో ఉండే అర్చకులు రోజు నిత్యవారి కైంకర్యాల ప్రసాదాల్లో ఈ దాతలు ఎవరు ఉన్నారో వాళ్ళకి వాటా ఇచ్చేవాళ్ళు. మీరు ఉదాహరణ 10 ఎకరాల పొలం ఇచ్చారు, సో అందువల్ల మీకు ఇంత ప్రసాదం పంపించాలి రోజు, మీ వాటా అది. ఓకే, అలా ఇచ్చారు. ఇవి రికార్డెడ్. అలా తిమ్మరసు ఏం చేశాడంటే మహామంత్రి కృష్ణదేవరాయలు కళ్ళు పీకేసిన తర్వాత తిరుమలలో గుడ్డివాడై ఒక బెచ్చగాడిలాగా తిరుగుతూ తిరుమలకి తను ఇచ్చిన ఏవైతే పొలాలు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, వాటి తాలూకు వచ్చే ప్రసాదాలని
హక్కుని అన్నమాచార్య మనవడికి అమ్మేశాడు. నాకొద్ది ప్రసాదాలని ఆ హక్కులని అన్నమాచార్య మనవడికి అమ్మేసి దాని మీద వచ్చే డబ్బులతో ఆయన శేష జీవితం గడిపాడు. ఇది తిరుమల శాసనాల ద్వారా దొరికింది. తిరుమల చరిత్రలో ఉన్న విషయం ఇది. మహామంత్రి తమిళ తిరుమలలో ఇలా జీవించాడు, ఒక యాచకుడు ఇలా జీవించాడు, తన ప్రసాదాల కంకెల వాట అన్నమాచార్య మనవడికి అమ్మేశాడు. ఇది రికార్డెడ్. సో పోర్చుగీస్ చరిత్రకారుడు రాసింది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది వేరే విషయం. మనం మళ్ళీ బ్యాక్ టు మొఘలాయి హిస్టరీ అవన్నీ వద్దాం. సో మొఘలాయి చక్రవర్తులు రాసింది. ఇప్పుడు మన ఇండియాకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన భారతీయ విద్యా బోధన వేరు. అంటే అవి వేదాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, 64 కళల్లో కొంతమంది నిష్ణాతులను చేయడం కావచ్చు. ఎప్పుడైతే మెకాలే అనే అతను ఒక ఇండియన్స్కి ఒక సెపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల పెట్టాడో, వాళ్ళ చరిత్ర గురించి బోధించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ లేదా మొఘలాయి చరిత్రకారులు రాసిన దాని ఆధారాలు తీసుకుని అవి పాఠ్యాంశాలు చేశారు. అవి మార్చల. వాటి గురించి తర్వాత పరిశోధనలు జరగల. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చావా సినిమాలో సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కుమారుడు ఔరంగజేబుతో వీరోచితంగా పోరాడు, మరణించాడు అనే విషయం తెలుసు. కానీ కొన్ని చరిత్రలో ఏంటి అంటే అతను తండ్రికి ద్రోహం చేశాడు, మొఘలాయిలతో చేతులు కలిపాడు, తండ్రిని ఎదిరించాడు అనేది అది హైలైట్ చేశారు తప్పితే అతను చేసిన త్యాగం, అతను చేసిన పోరాటం హైలైట్ చేయలేదు. సో ఎందుకు అది జరిగింది అనేది పక్కన పెడితే చరిత్రలో చెప్పాలి. అది మన దేశంలో జరగలేదు. తర్వాత ఏంటి అంటే టు బీ ఫ్రాంక్లీ పాఠ్యాంశాల్లో లేదు. కానీ ఇదే కథ ఒక చరిత్రగా పుస్తకంగా వస్తే దాన్ని చదివే వాళ్ళు ఎవరు, దాన్ని సినిమాగా చూసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు తెలుగు గడ్డ పుట్టిన ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి మనవడు, ఆయన మహమ్మద్ బిన్ తొగ్గులో కాలావధానికి గెలిచి ఎంతగా మించి వీరోచితంగా పోరాడాడు, ప్రాణాలు అర్పించాడు. వసంత పంచమి రోజున ఆయన చనిపోయిన రోజు ఎవ్వరు ఆయన ఒక్కసారి కూడా స్మరించుకోరు. ఎవ్వరు చాలామంది వీరులు ఉన్నారు, వాళ్ళ తాలూకు పోరాటాలనే స్ఫూర్తిని ఎవరూ తీసుకోవట్లేదు. బేసిక్గా మనకు చరిత్ర అంటే ఇంట్రెస్ట్ లేదు. చరిత్ర అంటే బోర్, హిస్టరీ లెసన్స్ అంటే బోర్. హిస్టారికల్ సినిమా ఎందుకు చూస్తామంటే అందులో స్టార్స్ ఉంటే వాళ్ళ పాపులారిటీ కోసం చూస్తారు. వాళ్ళ చరిత్రను వక్రీకరించినా కూడా మన సినిమా హీరోల మీద ఉన్న ప్రేమ మనకు చరిత్ర మీద లేదు. ఇప్పుడు అల్లు చంద్రరాజు చరిత్ర మనకు సినిమాగా వచ్చింది, కృష్ణ గారు తీశారు. క్లైమాక్స్ అది కాదు. నిజానికి మే 7 తారీఖున ఆయన ఒక చెట్టు కాల్చి చంపేశారన్నది అఫీషియల్ పోలీస్ రికార్డ్స్. కానీ సినిమా ఎలా చూపిస్తారు? ఆయన ఛాతి మీద ఉన్న కాషాయ వస్త్రం తీసి ఇక్కడ కాదరా ఇక్కడ కాల్చు అంటాడు. అది ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు అన్నారని విన్నాం. బ్రిటిష్ పోలీస్ గుండు చూపించి ఇక్కడ కావాలంటే కాల్చుకోనండి. దాన్ని డ్రామటైజ్ చేసి అల్లు సీతారామరాజుకి అప్లై చేశారు. ఇది నిజం కాకపోయినప్పటికీ అందులో ఉన్న హీరోయిజానికి డ్రామటైజేషన్కి జనం అది నిజం అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన వాటిలో చరిత్రని వక్రీకరిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు ఏదైనా కానివ్వండి, వాళ్ళు చరిత్రను సరిగ్గా, మనకు చరిత్ర అంటే రెస్పెక్ట్ లేదు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినా కూడా అది నిజాన్ని నమ్ముతూ ఉన్నారు. ముందు మన మైండ్ సెట్ మారాలి. ప్రేక్షకుల మైండ్ సెట్ మారితేనే చరిత్ర మీద రెస్పెక్ట్ ఉంటేనే. అంటే ఇప్పుడు మరాఠీలకి విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఛత్రపతి శివాజీ కావచ్చు, సంభాజీ మహారాజు కావచ్చు, బేసిక్గా మరాఠీల మీద వాళ్ళకున్న మహారాష్ట్ర ప్రేమ సంస్కృతి మీద ఉన్న గౌరవం కావచ్చు, అది తెలుగు వాళ్ళకి తగ్గుతూ ఉంది. మన వాళ్ళు ఎవరికీ తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా వచ్చింది. నేను రాజమౌళి గారన్నా, రామ్ చరణ్ గారన్నా, ఎన్టీఆర్ గారన్నా నాకు చాలా గౌరవం. నేను వాళ్ళకి పర్సన్ క్రిటిసైజ్ చేయట్లేదు, ఫ్యాన్స్ నన్ను తప్పుగా తీసుకోవద్దు. కానీ చరిత్రల విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజుకి 22 ఏళ్ల వయసులో కొమరం భీం వయసు 9 ఏళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ ప్రయాణించారు? ఒక 3 ఏళ్ల పాటు ఒక హత్య జరిగిన తర్వాత బలాషాల్లో దాక్కున్నాడు, అస్సాంలో దాక్కున్నాడు అని కొమరం భీం చరిత్రలో 3 ఏళ్ల పాటు కనపడలేదు. అల్లూరి సీతారామరాజు 3 ఏళ్ల పాటు మిస్ అయిపోయింది. అతను వేరే నార్త్ ఇండియా అంతా కూడా ఆధ్యాత్మిక విద్యలు, తాంత్రిక విద్యల కోసం అన్న ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది చెబుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరు కలిసి అవకాశం లేదు. ఊహ, దర్శకుడు ఊహ, రచయితల ఊహ కాదనలేం. కానీ వాటిని చారిత్రక పాత్రలకు అప్లై చేయకూడదు, అది తప్పు. ఆయన తర్వాత మొదట ప్రెస్ మీట్లో కొమరం భీం అల్లు కలిస్తే ఏంటని చెప్పినప్పటికీ ఫైనల్ కాపీ రిలీజ్ అయ్యానికి మాత్రం వాళ్ళ స్ఫూర్తి అని చెప్పాడు. ఎక్కడ కమిట్ అవ్వలేదు, కానీ అలా అనిపించాడు. లేదంటే సినిమా చూసి ఏమనుకుంటారు, అల్లు సీతారామరాజు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు, కొమరం భీం ఏ నిజామాబాద్ వ్యతిరేకంగా పోరాడు, అతను ముస్లిం పెట్టుకు తిరిగాడు, ఇలాంటి తప్పుడు ఆలోచనలకి మన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు రుద్రమదేవి సినిమా ఉంది, మార్కో పోలో ఒకళ్ళు ఎవరికో రుద్రమదేవి కథ సినిమా ప్రారంభం అవుతుంది. మార్కో పోలో ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ వరంగల్ వచ్చాడు. ఇప్పుడు మీరు వరంగల్ కోట ఉన్న శిథిలాల దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది,
మార్కో పోలో అనే ఇటలీ యాత్రికుడు ఫలానా సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు అని. సో అతను రాసిన ట్రావెలింగ్ బట్టి మనం పెట్టింది ఆ సినిమాలో పెట్టింది. మరి సైరా నరసింహారెడ్డికి ఏం చేశారు, ఝాన్సీ లక్ష్మీబాయి సైరా నరసింహారెడ్డి గురించి కథ చెప్తుంది, అది పొరపాటు. దీనివల్ల చరిత్ర జరిగిన అన్యాయం ఏమీ లేకపోవచ్చు, కానీ చరిత్ర పట్ల వేరే అభిప్రాయాలు కలగజేస్తూ ఉంటాయి. అదే సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.